హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలీస్ కిచెన్. ఈరోజు నేను రస్మలాయ్ తయారీ విధానం చూపించబోతున్నాను. దానికోసం మనం ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకొని వేడి చేసుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చాక అందులో ఒక హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి. తర్వాత కుంకుమ పువ్వు వేసుకోవాలి కొంచెం. తర్వాత డ్రై ఫ్రూట్స్ బాదం అండ్ పిస్తా వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకొని. తర్వాత ఇలాచి పౌడర్, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో చల్లని పాలు పోసుకొని మొత్తం కరిగించుకొని ఇది మరుగుతున్న పాలల్లో పోసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి ఒక 2 స్పూన్స్. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పాలు మరిగాక దించేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో గిన్నెలో హాఫ్ లీటర్ పాలు తీసుకొని వేడవనివ్వాలి. కొంచెం వేడయ్యాక ఒక సగం వక్క నిమ్మకాయ రసం ఇందులో పిండుకోవాలి. ఇది పాలు మొత్తం ఇలా విరిగిపోతాయి. ఇలా మొత్తం కలుపుకున్నాక మంచిగా విరిగిపోయినాక ఒక క్లాత్ సహాయంతో పడగొట్టుకోవాలి. వడగట్టుకున్న పన్నీర్ను పక్కన పెట్టుకోవాలి చల్లారడానికి. చల్లారినాక ఇలా ఒక ప్లేట్లోకైనా గిన్నెలోకైనా తీసుకొని మొత్తం మెత్తగా పిసుకోవాలి పిండిలాగా. ఒక 5 మినిట్స్ వరకు ఇలా మెత్తగా పిసుకోవాలి. ఇలా పిసుక్కున్నాక కొంచెం లడ్డూలా చేసుకోవాలి. చిన్న చిన్నగా లడ్డూలా చేసుకొని ఫ్లాట్గా ఒత్తుకోవాలి. అంటే ఇట్లా సమానంగా కొంచెం ఒత్తుకోవాలి. ఇలా మన పన్నీర్తో ఎన్ని లడ్డూలు అయితే అన్ని చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం షుగర్ సిరప్ కోసం ఒక హాఫ్ లీటర్ వాటర్ని వేడి చేసుకోవాలి. నీళ్ళు కొంచెం వేడయ్యాక ఇందులో మళ్ళీ సగం కప్పు షుగర్ వేసుకోవాలి. వేసుకొని చక్కెర మొత్తం కరిగేదాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాత చక్కెర కరిగాక ఇలా మనం చేసుకున్న లడ్డూలను ఇందులో వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. దీనివల్ల స్వీట్నెస్ వస్తుంది. ఇలా ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఫస్ట్ తయారు చేసి పెట్టుకున్న బాదం పాలు ఉన్నాయి కదా,
అవన్నీ ఇందులో పోసుకోవాలి. ఇట్లా పోసుకొని ఒక 10-15 మినిట్స్ వదిలేయాలి. కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ రసమలై రెడీ.